నమస్తే. 2026 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్లో కొన్ని విషయాల్లో అనుకూలత, కొన్ని విషయాల్లో ప్రతికూలత ఉంది. ముందుగా ప్రతికూల విషయాలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో అంటే భార్యాభర్తలు కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, వీళ్ళ మధ్య చిన్న చిన్న అపార్థాలు, కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసం అంతా కూడా కన్యా రాశి వారు కొంత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించడం చాలా అవసరము. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఈ మాసంలో అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వాళ్ళకి, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి, ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కొంత పాజిటివ్గా ఉంది. కొన్ని అవకాశాలు రావడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి. ముఖ్యంగా ఏదైనా లాంగ్ టర్మ్లో బిజినెస్ ప్లాన్ చేసే వాళ్ళకి, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసే వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది. ఇంకా కోర్టు విషయాల్లో కూడా కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కన్యా రాశి వారికి. కానీ ఒక్కసారి సహాయం చేసేవాళ్ళు ఎవరు, కీడు చేస్తున్న వాళ్ళు ఎవరు, ముందుకు బాగానే మాట్లాడుతూ వెనక గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరు, ఇలాంటి విషయాల్లో కొంచెం కాన్షియస్గా కన్యా రాశి వాళ్ళు ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆ విషయాల్లో. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కూడా ఒక్క కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రావాల్సిన మనీ ఏదైతే ఉందో అది కొంత వసూలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంకా వివాహ విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు కొన్ని మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని పాజిటివ్ న్యూస్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా విద్యార్థులు కష్టపడిన దానికి తగ్గ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ అయితే రావడానికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ మాసంలో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేయటం వల్ల చాలా మేలు కలుగుతుంది. దుర్గా అష్టోత్తరం కానీ, అలాగే ఖడ్గమాల పఠించుకోవడం వల్ల కానీ, అలాగే గణేష్ నవరాత్రులు చేసుకోవటము. మరి మాసంలో వినాయక చవితి వస్తుంది కాబట్టి మనకి 14 సెప్టెంబర్ గణేష్ నవరాత్రుల్లో పాల్గొనటం కానీ, అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మేలు కలుగుతుంది. స్వస్తి.